హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే సేవింగ్ చేసుకున్న అమౌంట్ని స్టాక్ మార్కెట్లో కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కడైతే అక్కడ మనం డిపాజిట్ చేసి లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఎక్కువ లాభం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో కూడా అనేక రకాల సెక్టార్లు, అనేక రకాల స్టాక్స్, అనేక రకాల డివిజన్స్ ఉన్నాయి. ఇందులో కూడా దాంట్లో మనకి ఏ సెక్టార్లో ఏ స్టాక్స్లో పెడితే అధిక లాభాలు వస్తాయి అన్నదే మనందరి యొక్క రీసెర్చ్. దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ ద్వారానే మనం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఇక్కడ నేను మీకు చెప్పబోయే ఒక డిఫరెంట్ సెక్టార్ ఇది నవరత్నాలని ఎప్రూవ్ అయినటువంటి నవరత్నాలుగా పిలువబడుతున్నటువంటి ఒక స్టాక్స్లో ఒక డిఫరెంట్ సెక్టార్ ఇది. దీంట్లో ఒక 3 స్టాక్స్, ఈ 3 స్టాక్స్ కూడా అబోవ్ 100% లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రాఫిట్స్ ఇచ్చినాయి. అంటే మల్టీబ్యాగర్ స్టాక్స్గా మనం తీసుకోవచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా అబోవ్ 80% ప్రాఫిట్స్ ఇచ్చినాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అద్భుతంగా ఉండి దాని యొక్క బిజినెస్ మోడల్ కూడా బాగుంటేనే ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. అవి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి ఒక 3 స్టాక్స్ నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మన యొక్క ఇండియన్ బడ్జెట్లో కూడా వాటికి సపరేట్ ఎలొకేషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారమే ఇక్కడ దానికి సంబంధించినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎలొకేషన్ జరుగుతూ ఉంటాయి. దాని మీద డిపెండ్ అయ్యి అట్ల యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి. వాటికి వచ్చే లాభాలన్నీ కూడా ఈ కంపెనీస్లో మినీ నవరత్నాలని పోలి ఉన్నటువంటి కంపెనీస్లో అన్నట్లు కూడా డీటెయిల్గా మనకి అవకాశం ఉంటుంది చూడటానికి. ఇందులో నేను మీకు చెప్పబోయే ఫస్ట్ కంపెనీ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అన్నది ఇది సుమారుగా 1,60,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా అబోవ్ 50% ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఉండి అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 20% వరకు కూడా ఎఫ్ఐఎస్ ఉన్నటువంటి స్టాక్ ఇది. డిఐఎస్ కూడా సుమారుగా 25% డిఐఎస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, లేకపోతే పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి స్టాక్ ఇది. దీన్ని కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 125%, లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్టయితే ఒక 70%, లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్టయితే ఒక 35 to 40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. యాక్చువల్గా ఒక 10 to 15% రిటర్న్ ఇస్తేనే మనకి దాన్ని చాలా అద్భుతమైన స్టాక్గా మనం అభివర్ణించుకుంటూ ఉంటాం. అలాంటి విషయాల్లో మనకి 100% రిటర్న్ ఇస్తుంది. థింక్ డిఫరెంట్, మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఒక డిఫరెంట్ స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు 100% ప్రాఫిటబుల్గా ఉండి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకొక 40% నుంచి 50% రిటర్న్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ 3 స్టాక్లో మొదటి స్టాక్గా మనం భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దాన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఒక క్యాపిటలైజేషన్ 160 crores ఉండటమే కాకుండా 1,60,000 కోట్లు ఉండటమే కాకుండా రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years గాను రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే ఒక 11,000 crores దగ్గర నుంచి 17,000, 18,000 crores వరకు కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి రెవెన్యూ మోడల్తో ఉన్నటువంటిది. నేను దీనికి సంబంధించిన చార్ట్ కూడా ఏదైతే మార్కెట్లో ఒక 100 రూపీస్ దగ్గర ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్లో ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో పెరిగి ఈ విధంగా మార్కెట్లో గ్రాఫ్ పెరుగుతూ మనకి 140%, 150% రిటర్న్ ఇచ్చిందో టెక్నికల్గా కూడా నేను మీకు ఇది ఫండమెంటల్గా టెక్నికల్గా సూటబుల్ స్టాక్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా దీంట్లో రెండో స్టాకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. దీని యొక్క క్యాపిటలైజేషన్ దానికన్నా ఇంకా అద్భుతంగా 2,40,000 కోట్లు, సుమారుగా 2,40,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి. అదేవిధంగా ఏదైతే 60 to 70% ప్రమోటర్ స్టేక్ తోటి ఉన్నటువంటి స్టాక్ ఇది మనం తీసుకోవచ్చు. అంటే ప్రమోటర్ స్టేక్ ఎంత ఎక్కువ ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంత ధైర్యంగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా 12% ఎఫ్ఐఎస్, అదేవిధంగా ఒక 8% డిఐఎస్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఎప్పుడు ప్రమోటర్ స్టేక్ని ఎక్కడ కూడా తగ్గకుండా ప్రమోటర్ స్టేక్ నల్ల బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా 75% కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అంటే దీని యొక్క రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 164% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అంటే మార్కెట్లో మనకి 15%, 30%, 50% అనుకుంటే 164 రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నా సరే 93% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అంటే మార్కెట్లో ఇలాంటి స్టాక్స్లో కూడా మనం థింక్ డిఫరెంట్ అన్నట్టుగా ఆలోచించి దీన్ని మన రీసెర్చ్ చేసుకుని మనం క్యాచ్ చేసుకుంటే ఇలాంటి స్టాక్స్లో పెట్టుకుంటే మనకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మీరు నెట్లో కొట్టి దానికి సంబంధించిన వేరియబుల్స్, దానికి సంబంధించినటువంటి క్వార్టర్ రిజల్ట్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన స్టాట్యుటరీ డెబిట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దాని యొక్క గ్రోత్ ఎలా ఉంది
అది ఏ బేస్ మీద ఉంది, నవరత్న దాంట్లో ఇది కూడా ఏ విధంగా ఎట్లా ఉన్నది అనేదంతా కూడా డీటెయిల్గా తెలుసుకుని అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsగా కూడా మనకి ఏదైతే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతూ 20,000 crores వరకు కూడా క్లోజ్ టు 20,000 crores వరకు కూడా మార్కెట్లో ముందుకెళ్ళినటువంటి రెవెన్యూ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్గా కూడా చూసుకుంటే మార్కెట్లోనూ ఇక్కడ నేను టెక్నికల్ చార్ట్ చూపిస్తాను, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మార్కెట్లో ఒక అద్భుతమైన గ్రోత్ తీసుకుని ముందుకెళ్ళిందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మన ఈ డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో మూడో స్టాక్గా నేను ఇక్కడ మీకు డాటా ప్యాటర్న్స్ లిమిటెడ్ కూడా ఏదైతే డిఫెన్స్ సెక్టార్ దానికి సంబంధించింది 15,000 crores క్యాపిటలైజేషన్తో ఉంటూ అబోవ్ 45 to 40% ప్రమోటర్స్ స్టేక్ ఉంటూ ఎఫ్ఐఎస్ ఒక 5%, డిఐఎస్ ఒక 5%, రిమైనింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సుమారుగా 89 to 90% క్లోజ్ టు మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది చిన్న కంపెనీ అయినప్పుడు కూడా 15,000 crores ఉన్నప్పుడు కూడా దాని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే ఒక 125 crores దగ్గర నుంచి 450 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలోనే ఒక 3-4 times పెంచుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే ఈ డేటా ప్యాటర్న్స్ కూడా మనకి ఇంట్రాడేలోనో లేదా పొజిషనల్గా తీసుకున్నప్పుడు కూడా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్, మంచి వొలటాలిటీ ఉన్నటువంటి స్టాక్. లాస్ట్ ఇయర్ కూడా మనకి 90% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఇక్కడ చార్ట్ మీకు డిస్ప్లే చేస్తాను. ఏదైతే నేను ఈ డిఫెన్స్ సెక్టర్ ఒక డిఫరెంట్ అన్నట్టుగా ఆలోచించి డిఫరెంట్గా ఈ డిఫెన్స్ సెక్టార్లో స్టాక్స్ కానీ మన ఈ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BEL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ ఈ 3 స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే అంతర్జాతీయ సంస్థలు చాలా వరకు దీనికి రేటింగ్ ఇస్తున్నాయి. సుమారుగా 45% నుంచి 60% వరకు పెరిగే అవకాశం ఉంది. మనం కూడా ఫండమెంటల్గా చెక్ చేస్తే ఫండమెంటల్గా అద్భుతంగా ఉన్నాయి స్టాక్స్ అన్ని కూడా. టెక్నికల్గా కూడా టేక్ ఆఫ్ అయ్యి రెడీగా మార్కెట్లో మూవ్మెంట్ వస్తుంది కాబట్టి మనం కూడా ఇలాంటి స్టాక్స్లో రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇట్లో కొంచెం రీసెర్చ్ చేసుకుని దీన్ని తగ్గట్టుగా పెట్టుకుంటే మీకు కూడా అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.